ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక చిన్న ప్రసంగం ఇవ్వబోతున్నారు. ఐ వాంట్ హిమ్ టు స్పీక్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. అంటే స్టేజ్ మీద ఎప్పుడు పర్ఫార్మెన్సెస్ చేయడమే కానీ స్పీచ్లు ఇవ్వడం అలవాటు లేదంటున్నాడు. బట్ ఈరోజు కొత్తగా ప్రయత్నించమంటున్నాను. హాయ్ న్యూ జెర్సీ, హౌ ఆర్ యూ? జనరల్గా ప్రతి స్టేజ్ మీద ఎక్కడి నుంచి లైట్ అక్కడికి వస్తుంది. ఈ స్టేజ్ కొంచెం స్పెషల్, లైట్ ఎక్కడ పెడితే మనం అక్కడికి వెళ్ళాలి. బట్ ఏది ఏమైనా లైఫ్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే లైట్ ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలి. లైట్లో ఉండడం ఇంపార్టెంట్, లైట్ ఎక్కడ ఉండదని కాదు. డూ యూ అగ్రీ విత్ మీ? అమ్మయ్య, ఇందాక నుంచి ఈ బ్లేజర్ ప్యాంట్ వేసుకుని డీసెంట్గా ఉండలేక చచ్చిపోతున్నాను. మన వల్ల డీసెంట్గా ఉండడం కుదరదు కుదరదు కుదరదు. జనరల్గా షో అంటే ఏంటంటే మన స్టేజ్, మన బాడీ లాంగ్వేజ్, మన ఇష్టం. ఇది అలాం కూడా మోగుతుంది, సంబంధం లేకుండా ఇండియన్ టైంలో అమెరికాలో. కాకపోతే ఈరోజు దిల్ రాజు గారు కూడా ఉన్నారు కదా, అందుకని కొంచెం డీసెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం భయం మాట ఆయన అంటే మా అందరికీ. నిఖిల్ కూడా దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి డీసెంట్గా ఉన్నాయంట, లేదంటే ఇంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు ఈ మాత్రం డీసెంట్గా ఎందుకుంటానని అని అంటున్నాడు. ఆయన కూర్చోవాలి, దిల్ రాజు దిల్ రాజు. అది ఆయన ఏంటంటే దిల్ రాజు గారు ఎప్పుడు ఎక్కువ టైం ఎవరికైనా కేటాయించడానికి చాలా పనులు ఉంటాయి. సో ఇదే రీజన్ ఎప్పుడు నేను ఎస్కేప్ అయిపోదామని అనుకున్నారు. బట్ మనం వి లాక్డ్ యూ బ్యాక్ సార్, సారీ. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈరోజు ఈ న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్ ఇనాగ్రేషన్కి నేను బీయింగ్ ఎ గెస్ట్ హియర్, ఐఎమ్ రియలీ హ్యాపీ మీ అందరి మధ్య ఉండటం. అది అమెరికాలో ల్యాండ్ అవ్వడమే. ఎక్కడ వెళ్ళినా సరే దేవి గారు బాగున్నారా, ఏంటంటే భోజనం చేశారా అని ప్రతి అడిగడికి ఒక తెలుగువాడికి కనిపించడం నిజంగా మనం చాలా గర్వించదగ్గ ఒక విషయం అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను. జనరల్గా మన దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళేటప్పుడు ఎనీ కంట్రీ మనం వెళ్తున్న ఒక చిన్న భయం ఉంటుంది అన్నమాట. అమ్మో అది మనకు తెలియని కంట్రీ కదా, మనం వెళ్తున్నాం అంతా కరెక్ట్గా ఉంటుందండి. బట్ అమెరికా వచ్చేటప్పుడు అసలు భయమే లేదు, ఎందుకంటే అందరూ మన వాళ్ళే ఉన్నట్టు ఉంటుంది చుట్టూ. ఒకవేళ ఎక్కడైనా మన బ్యాగ్ పోయింది, పర్స్ పోయింది, అది పోయిందని ఏం ప్రాబ్లం లేదు. ఓ 2 అడుగులు వేస్తే ఎవరో ఒకరు ఉంటారు, మనకు కన్ఫర్మ్గా హెల్ప్ చేస్తారని ఒక నమ్మకం. సో అది మాత్రమే కాకుండా లాస్ట్ టైం when I came, I was invited as guest to a lot of this Facebook and Google and all that main offices, and I was really so thrilled to see that more than I think 50-60% people మన ఇండియన్స్ కావడం, అది తెలుగు వాళ్ళు కావడం. I was really so thrilled. I think Telugu people deserve a big round of applause for that. అలా సో ఈరోజు ఈ న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్ ఈరోజు ఇనాగ్రేషన్ జరగడం. అండ్ వాసు గారు ఆల్ ది బెస్ట్ సార్. ఐ విష్ వాసు గారు ఆల్ ది బెస్ట్ ఫర్ బీయింగ్ బిహైండ్ దిస్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ we met all great people here and who have done great things being our Telugu people. We're all so proud of you. And ante, thank you so much. ఇది వాసు గారు కూడా దండేసి దండం పెట్టేశారు. అండ్ వాళ్ళందరూ ఏంటంటే దే బిలీవ్ ఇన్ ఎంటర్టైన్మెంట్. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ఫెలిసిటేటింగ్ సంబడి ఆర్ హ్యావింగ్ సెలబ్రేటింగ్ సంథింగ్, బట్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా మనం మిస్ అవుతున్నాం. సో ఐ థింక్